వరంగల్ రోహిణి ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి సుదర్శన్ రెడ్డిని షిఫ్ట్ చేశారు. ఈ మేరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయన్ని యశోదాకు తీసుకొచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. అంతకుముందు వైద్యుల పర్యవేక్షణ తర్వాత రోహిణి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ కోలుకుంటున్నట్లు రోహిణి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్కి తీసుకురావడంతో చికిత్స మొదలు పెట్టామని పేర్కొన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, సోషల్ మీడియా వార్తలను నమ్మొద్దని సూచించారు సుధాకర్ రెడ్డి. ఆదివారం ఉదయం పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని నివాసంలో ఉండగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా పెద్ది సమాచారం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి హనుమకొండకు బయలుదేరి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు.